రోజు నాకు స్కూల్లో అసైన్మెంట్ ఇచ్చారు. జై జవాన్ జై కిసాన్ గురించి రాయాలంట. కొంచెం చెప్పవా డాడీ ప్లీజ్? జవాన్ అంటే డిషుం డిషుం ఆర్మీ వాళ్ళు కదా, మరి కిసాన్ అంటే ఏంటి డాడీ? ఎప్పుడు వెళ్ళలేదు. కిసాన్ అంటే కన్నా రైతు అన్నదా? ఇదే కదా నీ కథ, ముగింపులేని సదా సాగరా. ఇదే కదా నీ కథ, ముగింపులేని సదా సాగరా. నీ కంటి రెప్పలంచుల మనస్సు నిండి పొంగిన నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. దేవి బాబా వస్తానా బాబా? ఉన్న కూర అంతా పాతకేసాను, నీకు కారంతో పెట్టాను బాబా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బాబా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే నాకు డబ్బులు వస్తాయి, ఇక్కడ బట్టలు రావట్లేదు, బట్టలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. దేవి వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీరుతావని నమ్మకం లేదురా, అంచేత ఎడ్లు తీసుకెళ్ళిపోతున్నాడు. మిగతా 3 పట్ల నుంచి ఏం లేదు కానీ ఈసారి బాగానే వస్తాయి అనుకుంటారు డబ్బులు. మీరు చెప్పింటే ఎవరు కొనక్కడ అమ్మితే అమ్మంటారు, అదే మీ సావంటారు. ఈ దళారులు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సంతోష్ ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దు నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళి ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నీతో. రాకూడదు, నా తల్లి కదా, ఇక్కడ ఉండు, మనం జాగ్రత్త చూసుకో.
భవిష్యత్తులో నేను ఉండకపోవచ్చు సార్. పురుగుల మందులు మింగేస్తున్నాయి సార్. అర్ధరాత్రి ఉడతాడు, రాకాసే కేకలు వేస్తుంది. పెట్టుబడి పెట్టడమే కానీ రాబడి తెలియని జీవితాలు సార్ కనుమరుగైపోతున్నాయి. ప్రకృతి పగకి మొదటి బలి రైతే సార్. ఈ టీవీ వాళ్ళకి, ఈ రాజకీయ నాయకులకి మా బాధలు వీడియో బయట కావాలి, మా శవాలతో సెల్ఫీలు కావాలి. పండించేవాడు ఎండిపోతున్నాడు సార్. అన్నదాత అన్న అన్న కాపాడే నాతునే లేడు సార్. కరోనాకు భయపడి ఇంట్లోనే కూర్చున్నారే, మరి మేము చేతిలో ప్రాణాలు పెట్టుకుని అరికాలు మట్టిలో పెట్టుకుపోతే ఏం తిని బ్రతికేవారు సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రపంచంలో రైతు అంతరించకపోతే పరిస్థితి ఏంటి? రైతులకి సాయం చేస్తే వ్యవసాయం పెరిగిపోతుంది సార్. ఇలా మసకబారిపోదు. ఇలానే ఉంటే వచ్చే తరాలకు రైతుని ఏ మ్యూజియంలోనో, పుస్తకాల్లోనో, శిలా విగ్రహాల్లోనో చూపించాల్సి సార్. మీకు దండం పెడతా, భూమి ఆకాశం ఉన్నంత వరకు రైతుని బ్రతకనివ్వండి మహాప్రభు, బ్రతకనివ్వండి